తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ నెలకొంది. వైష్ణవ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయం గోవిందనామస్మరణతో మార్మోగుతోంది. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి గరుడ వాహన సేవ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి నుంచి కనుమ వరకు ఆలయంలో ఉత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయంటున్న ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి జగన్నాథాచార్యులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ దేవాలయమైనటువంటి చిన్న వెంకన్న ఆలయంలో కూడా గోవింద నామస్మరణతో మారుమోగుతుంది. ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా వైకుంఠ ఏకాదశి ప్రధాన విశిష్టత ఏంటి, అసలు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం గురించి ఏంటి అసలు చెప్పండి. ఏ మాసాన్ని అనుసరించి వచ్చే ఆ మాసంలో వచ్చే ఏకాదశిని మనం ఆ పేరుతో పిలుస్తున్నాం. ఈ అన్ని ఏకాదశులకి ఆయా పేర్లు ఉన్నాయి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మాత్రం చాంద్రమానాన్ని ఇది పుష్యమాసంలో వస్తుంది, లేకపోతే మనకి మార్గశిర మాసంలో వస్తుందని చెప్పేదానికి లేదు. రవి ధనస్సు రాశిలో ఉండగా వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉంటుందో అది ముక్కోటి ఏకాదశి అని, అలాగే వైకుంఠ ఏకాదశి అని అంటున్నాం. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో కనుక స్వామివారిని దర్శనం చేసి ఆరాధన చేసినట్లయితే ఆయన దయ మన యందు మికుటంగా ఉంటుంది అని, అది స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని మనకి అందరు పెద్దలు చెబుతున్నారు. సనాతనంగా ఈ ఉత్తర ద్వారం లేదు మనకి ద్వారకా తిరుమలకి 3 ద్వారాలే ఉన్నాయి. 4వ ద్వారం ఉత్తర పక్కన పెద్ద కొండ ఉండి అక్కడ ఒక ద్వారంలాగా రూపకల్పన ఉంది, కానీ ద్వారం లేదు అక్కడ విశ్వక్సేనుడు ఉండేవారు స్వామి ఉసోత్రవతితో సహా కలిసి. కాలాంతరంలో మనకి ద్వారం ఏర్పడినా అంతకుముందే మనకి ఉత్తరం పక్క ఒక ద్వారము, దానికి తలుపులు అది చేసుకుని మనం ముక్కోటి ఏకాదశి అక్కడ చేసుకుంటాం అనేటువంటి ఒక సాంప్రదాయం ప్రారంభమైంది. ప్రధానంగా ముక్కోటి ఉత్తర ద్వారం వద్ద కూడా ముక్కోటి దేవతలంతా కూడా స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటారంటారు. నిజరూప దర్శనం కోసం ఎదురు చూస్తారు. నిజమైన ఈరోజు ప్రత్యేకం నిజరూప దర్శనం అనేది ముక్కోటి ఏకాదశి వైకుంఠానికి దానికి అంతా ఏమి కాదు. ఈ ద్వారకా తిరుమలలో స్వామివారికి స్నపనం లేదు. ఈ స్నపనము ఎందుకు లేదయా అంటే ఆ స్వామివారు ఉండేది అదంతా వల్మీకం. అక్కడ ఏమాత్రం జలం పడినా అశుచిగా లోపలికి ప్రవేశించిన కొణుజులని తేనె రంగులో ఉండేటువంటి ఒక రకమైన చీమలు చాలా విపరీతంగా అనూహ్యమైనటువంటి స్థాయిలో, అంటే అంత ఎక్కువగా అవి మనకు వస్తూ ఉంటాయి. ఆ కారణంగా స్వామివారికి కుశోదక ప్రోక్షణ చేస్తూ ఉంటాము. అది కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనం ఆ ప్రోక్షణ చేస్తూ ఉంటాము. అదేవిధంగా సనాతనంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి ఆభరణాలు, ఈ పూలమాలలు, అలంకరణలు లేకుండా స్వామిని దర్శించేటువంటి ఒక సాంప్రదాయము ఒక్క ద్వారకా తిరుమలలోనే మనకు కనబడుతుంది. ఈ ప్రపంచంలోకి ఎక్కడా కనబడదు. అది అలంకరణలు ఏమీ లేకుండా ఆ నిజ రూపంలో ఉండేటువంటి స్వామిని సకల దేవతలు మనలాగే కూడా వారు కూడా వచ్చి ఆ స్వామిని అదృశ్య రూపంలో ఉండి స్వామిని దర్శిస్తారని మనకి పెద్దలు చెబుతున్నారు. చూడొచ్చు, ప్రధానంగా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. చూస్తే కనుక ఏదైనా ఉత్తర ద్వారం వద్ద కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోయి పుణ్యాలు కూడా కలుగుతాయని చెప్పి, అదేవిధంగా దేవతలు కూడా సకల దేవతలు కూడా ఉత్తర ద్వారం వద్ద స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అదే రీతిలో కూడా మానవులంతా కూడా ఈ రోజు సంబంధించినటువంటి రోజు విశిష్టత రోజు కావడంతో కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసిన బస్ కూడా కనపడుతుంది. విశేష నరేష్తో రాజు, సాక్షి, ద్వారకా తిరుమల నుంచి.